కృష్ణా జిల్లా కొమరవోలులో దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవతారకం శత జయంతి ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి కొమరవోలును సందర్శించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ మాతృమూర్తి పుట్టిన ఇంటిని చూసేందుకు రావడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని నందమూరి మోహన్ కృష్ణ చెప్పారు. మొదటిసారి ఈ ప్రాంతానికి రావడం గర్వంగా ఉందని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఆవిడ శత జయంతి సందర్భంగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించాం. నిన్న ఇది పురస్కరించుకుని ఈరోజు కొమరవోలు రావడం జరిగింది. ఇక్కడ ఆవిడ ఊరికి రావాలని, ఆవిడకి నివాళులు అర్పించాలని ఇక్కడికి రావడం జరిగింది. నా వెనకమాల ఉండే ఇంట్లోనే ఆవిడ జన్మించారు. అలాగే వారి కళ్యాణం మా నాన్నగారితో ఇక్కడే జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఇది పురస్కరించుకొని ఆవిడ మా నాన్నగారి వెన్నంటే ఉండి ఆయన కీర్తి ప్రతిష్టలు మిన్నంటేలాగా సేవలు అందించారు. నిన్న మా నాయనమ్మ శత జయంతి రోజున ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. పుణ్య దంపతులు మా తాతగారు నాయనమ్మ పేరు మీద ఓపెన్ చేసాము. సో ఇక్కడ ఆపదలో ఉన్న వాళ్ళందరికీ మా సర్వీస్ ఇవ్వాలని ఉంది. మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలని ఉంటుంది. సో ఇక్కడ మీ కాంట్రిబ్యూషన్ కూడా, మీ దేవుళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్. మా తాతగారు నాయనమ్మ ఇక్కడే పుట్టారు, ఇక్కడే కళ్యాణం జరిగింది. సో ఇలా రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే మా తాతగారు కూడా ఇక్కడే పుట్టారని మాకు చెప్పడం జరిగింది. బావగారు చెప్పారు. వాళ్ళ కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది. సో ఈ ప్రదేశాన్ని ఒక దేవాలయంగా కొలుచుకుంటూ ఇంకా మా నానమ్మ ఈ కాట్రగడ్డ ఆడబడుచు అయి మరి నందమూరి ఇంటికి మెట్టినింటికి అంటే మెట్టినిల్లు ఒక బాధ్యత గల కోడలుగాను, ఒక ధర్మపత్నిగాను 12 మంది సంతానానికి మాతృమూర్తి అయి ఆవిడ మరి బాధ్యతలు ఎంత గొప్పగా నిర్వహించడం ఆవిడ గొప్పతనం. మరి ప్రతి మగాడు వెనక ఒక మగాడు విజయం ఉంటుంది అని అంటారు. అది ఆడదాని వల్లే అని అంటారు. అది మా నాన్నమ్మే, మా తాతగారు విజయానికి కారణం.